హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్ టీపీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. నా పేరు బాలకృష్ణ. నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్గా జాబ్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో గ్రూప్ డి పోస్టుల్లో ఒక పోస్ట్ అయిన అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుంది, సో వీళ్ళకి డ్యూటీ అవర్స్ ఏ విధంగా ఉంటాయి, ఓన్లీ జనరల్ డ్యూటీస్ ఉంటాయా లేదంటే షిఫ్ట్ డ్యూటీలు ఉంటాయా, దాంతోపాటు ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి, వర్క్ అనేది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ చేయవలసి వస్తుంది, వర్క్ లోడ్ ఏ విధంగా ఉంటుంది, లేడీస్కి ఈ జాబ్ అనేది సూటబుల్లా కాదనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో లాస్ట్ ఎండింగ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి ఏదైతే ఈ పోస్ట్ ఉందో ఇది గ్రూప్ డి ద్వారా రిక్రూట్మెంట్ చేయబడతారనమాట. సో మీకు ఈ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవ్వాలంటే మీకు ఉండవలసిన క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్ అయినా ఓకే, లేదంటే ఐటీ చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ అవుతారు, అప్రెంటిస్ సిసిఏ చేసిన వాళ్ళు కూడా ఈ పోస్ట్కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే 18 సంవత్సరాల నుండి 36 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఓబీసీ వాళ్ళకి 3 years, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందన్నమాట. సో ఫస్ట్ వన్ వచ్చి సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ ప్రాసెస్లో ఫస్ట్ వన్ మనకి సిబిటి అనేది కండక్ట్ చేస్తారు. సిబిటి అనేది ఓన్లీ సింగిల్ సిబిటి మాత్రమే ఉంటుంది. ఎవరైతే సిబిటి క్వాలిఫై అవుతారో వాళ్ళకి పిఈటి అనేది కండక్ట్ చేస్తారు. సో పిఈటి అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో అది క్వాలిఫై అయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పంపించడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో ఏదైతే పోస్ట్ ఉందో అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించిన పోస్టు, దీనికి B1 మెడికల్ యాక్సెప్టెడ్ ఉంది అండ్ C1 మెడికల్ కూడా ఉందన్నమాట. సో ఈ B1 మెడికల్కి ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళు జనరల్ సర్వీస్లో పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో C1 మెడికల్కి ఎవరైతే ఫిట్ అవుతారో ఈ పోస్ట్కి సో ప్రొడక్షన్ యూనిట్ లేదంటే వర్క్షాప్లో వీళ్ళకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించి మనకి నోటిఫికేషన్లోనే ఆల్రెడీ ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది, ఒకసారి చూడండి. సో ఈ పోస్ట్కి సంబంధించిన పోస్టింగ్ అనేది మేజర్లీ మనకి పెద్ద పెద్ద స్టేషన్లు కానివ్వండి, జంక్షన్స్ కానివ్వండి, సెంట్రల్స్ కానివ్వండి, మేజర్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో మనకి ఈ యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మనకి ఆల్రెడీ నోటిఫికేషన్లో చెప్పినట్టు ఆపరేషన్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఏదైతే పోస్ట్ ఉందో జనరల్ సర్వీస్లో కూడా ఇస్తారు, అక్కడే ఇస్తారు, మళ్ళీ మీకు ప్రొడక్షన్ యూనిట్లు కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది, నెక్స్ట్ వర్క్షాప్లో కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అంటే 3 types ఆఫ్ వర్క్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఆ వర్క్ ప్లేసెస్లో మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే B1 మెడికల్కి ఫిట్ అవుతారో వాళ్ళకి జనరల్ సర్వీస్లో ఈ యొక్క పోస్ట్కి వాళ్ళకి జనరల్ సర్వీస్లో పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో ఎవరైతే C1 మెడికల్కి ఎలిజిబిలిటీ అవుతారో ఫిట్ అవుతారో వాళ్ళకి ప్రొడక్షన్ యూనిట్ లేదా వర్క్షాప్కి అనేది ఇవ్వడం అయితే పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీకు అనేది పోస్టింగ్ అనేది ఇస్తారు. సో నెక్స్ట్ వన్ వచ్చి డ్యూటీ అవర్స్. మోస్ట్లీ చాలామంది ఈ పోస్ట్కి అయితే సెలెక్ట్ చేసుకుంటుంటారు. సో ద బెస్ట్ జాబ్ అనమాట. సో డ్యూటీ అవర్స్ అనేది ఏ విధంగా ఉంటాయంటే మనకి జనరల్ డ్యూటీ మోస్ట్లీ మనకి ఈ పోస్ట్కి ఉండేది ఏంటంటే జనరల్ డ్యూటీస్ అనేది ఉంటాయి అనమాట. 99% అనేది మనకి జనరల్ డ్యూటీస్ మాత్రం ఉంటాయి. సో జనరల్ డ్యూటీ టైమింగ్స్ వచ్చి మనకి 8 to ఈవినింగ్ 5 వరకు అయితే జనరల్ డ్యూటీ అయితే ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ మనకి 99% ఓన్లీ జనరల్ డ్యూటీస్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ ఉంటేనే మనకి ఈ నైట్ షిఫ్ట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది అనమాట. అసిస్టెంట్ ఆపరేషన్స్ యొక్క ఎలక్ట్రికల్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉండబోతుందో అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ దీంట్లో మనకి B1 మెడికల్కి ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి జనరల్ సర్వీస్కి అయితే పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో C1 మెడికల్ ఎవరైతే ఫిట్ అవుతారో వాళ్ళకి ప్రొడక్షన్ యూనిట్కి అండ్ నెక్స్ట్ వన్ వచ్చి వర్క్షాప్ ఏదైతే ఉందో దానికి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో జనరల్ సర్వీస్లో ఏం వస్తాయి, అసలు ప్రొడక్షన్ యూనిట్ ఏంటి, ఇక్కడ వర్క్ ఎలాగ ఉంటుంది, వర్క్షాప్లో వర్క్ ఎలాగ ఉంటుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జనరల్ సర్వీస్, ఈ జనరల్ సర్వీస్ ఏంటంటే మనకు ఓపెన్ లైన్లో ప్లాట్ఫామ్లు కానివ్వండి, పెద్ద పెద్ద స్టేషన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా జనరల్ సర్వీస్ కింద వస్తాయన్నమాట. ఎందుకంటే కంటిన్యూగా ఇక్కడ అనేది మనం డ్యూటీ అనేది చేస్తూ ఉండాలన్నమాట. సో ట్రైన్స్ అనేది రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇది జనరల్ సర్వీస్ కింద వస్తుందన్నమాట. దీంట్లో మనకి ఎక్కడెక్కడ వర్క్ ఉంటుందంటే ఫస్ట్ మనం ప్లాట్ఫామ్లో వర్క్ ఉంటుందన్నమాట. సో ప్లాట్ఫామ్లో ఎలాంటి వర్క్ ఉంటుందంటే ప్లాట్ఫామ్లో మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది, ప్లాట్ఫామ్లో లైట్స్ ఉంటాయి, అదేవిధంగా ఫ్యాన్స్ ఉంటాయి అనమాట. దీంట్లో ఏ లైట్లు అయినా ట్యూబ్ లైట్లు పోయినా సరే, ఫ్యాన్స్ పోయినా సరే, దాన్ని పాడైపోతే దాన్ని రిమూవ్ చేసి కొత్త ట్యూబ్ లైట్ అనేది మారుస్తారు. అదేవిధంగా ఫ్యాన్ ఏదైనా కండెన్సర్ పోవడం కానీ ఫ్యాన్ డిఫెక్ట్ అయినా సరే దాన్ని రీప్లేస్ చేయవలసి వస్తుంది అనమాట. ఇలాంటి వర్క్ అనేది చేయవలసి వస్తుంది. ఈ వర్క్ అనేది మీ యొక్క టీం వర్క్గానే చేస్తారనమాట.
సో మీరు ఎక్కడ కూడా సింగిల్గా చేయరు, మీ పైన ఒక టెక్నీషియన్ ఉంటారు, టెక్నీషియన్ 1 ఉంటారు, ఎంసీఎం ఎస్ఎస్సి జేఈలు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏదైతే అసిస్ట్ చేస్తారో ఆ వర్క్ అనేది మీరు చేయవలసి వస్తుంది. వాళ్ళ దగ్గర మీరు ఏదైతే పని చెప్తూ ఉంటారో చిన్న చిన్న పనులు, ఆ పనులన్నీ చేస్తూ ఉండాలి. హెల్పర్గా మీరు వర్క్ అనేది చేస్తూ ఉండాలి అనమాట. ఇలాంటి వర్క్ ఉంటాయి. అదేవిధంగా స్టేషన్లో చూసుకుంటే పెద్ద పెద్ద డిస్ప్లే ఉంటాయి కదా, సో ట్రైన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది కదా. సో దాంట్లో ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే అది కూడా మీరే చూసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అదేవిధంగా ప్లాట్ఫామ్లో ఇప్పుడు ట్రైన్ నెంబర్ ప్లేట్స్ ఉంటాయి కదా, సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, సో దీనికి కూడా మీరు సప్లై ఇవ్వాల్సి వస్తుంది అనమాట. ఎలక్ట్రికల్ సంబంధించిన సప్లై అనేది ఇవ్వాల్సి వస్తుంది. దీన్ని కూడా మీరే మెయింటైన్ చేయవలసి వస్తుంది అనమాట. ఇటువంటి వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో ప్లాట్ఫామ్లో మోస్ట్లీ మీకు ఈ వర్క్ ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే ఎస్ఎం కానివ్వండి, స్టేషన్ మాస్టర్ కానివ్వండి, బుకింగ్ క్లర్క్, బుకింగ్ ఆఫీస్ ఉంటుంది కదా, బుకింగ్ ఆఫీస్ కానివ్వండి, స్టేషన్లో ఉన్న చిన్న చిన్న ఆఫీసులు ఉంటాయి కదా, ఆఫీసులో ఎలక్ట్రికల్ సంబంధించి మేజర్ ప్రాబ్లం ఏ వచ్చినా సరే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా సరే మీరే వెళ్ళి మెయింటెనెన్స్ చేసి దాన్ని కరెక్షన్ చేయవలసి వస్తుంది అనమాట. ఓకే, మీరు అసిస్టెంట్ కాబట్టి మీతో పాటు ఒక టెక్నీషియన్, ఇద్దరు టెక్నీషియన్స్ అనేది వచ్చి దాన్ని వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు చెప్పినట్టుగా మీరు అక్కడ హెల్పింగ్ చేస్తే సరిపోతుంది. ఇది మీ ఒక వర్క్ అనమాట. జాబ్ ప్రొఫైల్ అనేది ఈ విధంగా ఉంటుంది అక్కడ జనరల్ సర్వీస్లో. సో ఇదే విధంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుండి మీకు ఏదైతే పెద్ద పెద్ద స్టేషన్లు ఉంటాయో పక్కనే ఉన్న చిన్న చిన్న స్టేషన్లు, ఇటువైపు 4 స్టేషన్ కానివ్వండి, ఇటువైపు 3 స్టేషన్ కానివ్వండి, ఇవి కూడా మీ అండర్లోకే వస్తాయి అనమాట. సో అక్కడ నుండి ఎటువంటి కంప్లైంట్లు వచ్చినా సరే మీరు ఇక్కడ నుండి వెళ్ళి దాన్ని కూడా సాల్వ్ చేసుకుని రావాల్సి వస్తుంది అనమాట. 8 కిలోమీటర్ దాటించి వెళ్ళినట్లయితే మీకు టీఏ కూడా వస్తుంది అనమాట. సో అక్కడికి వెళ్ళి ఆ చిన్న చిన్న స్టేషన్లో మేజర్గా ప్రాబ్లమ్స్ ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే దాన్ని మీరు సాల్వ్ చేసుకొని రావాల్సి వస్తుంది అనమాట. సో వెళ్ళి రావడానికి మీకు టీ అనేది వస్తుంది. ఓకే, సో ఇది జనరల్ సర్వీస్లో ఈ విధంగా మీకు వర్క్ అనేది ఉంటుందన్నమాట. సో దీంతోపాటు ఏంటంటే క్వార్టర్స్ ఉంటాయి. క్వార్టర్స్ మనకి ఏంటంటే రైల్వే క్వార్టర్స్ ఉంటాయి కదా, రైల్వే క్వార్టర్స్లో లైట్లకు సంబంధించి, ఫ్యాన్కి సంబంధించి ఎటువంటి కంప్లైంట్లు ఎవరైనా ఇచ్చినా సరే ఆ కంప్లైంట్కి మనకు పంపిస్తూ ఉంటారనమాట. ఆ వర్క్ అనేది ఫినిష్ చేసుకొని రావాల్సి వస్తుంది. అదేవిధంగా రైల్వే హాస్పిటల్కి సంబంధించి, సో రైల్వే హాస్పిటల్ అంటే దగ్గరలోనే వాళ్ళకి పంపిస్తారనమాట. రైల్వే హాస్పిటల్ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అక్కడ కూడా పంపిస్తూ ఉంటారనమాట. అక్కడికి వెళ్ళి మనం వర్క్ అనేది చేసుకొని రావాల్సి వస్తుంది అనమాట. సో మేజర్గా మీకు జనరల్ సర్వీస్లో ఈ విధంగా వర్క్ అయితే ఉంటుంది. సో యాస్టీజ్కి ఇదే విధంగా వర్క్షాప్లో, ప్రొడక్షన్ యూనిట్లో కూడా వర్క్ ఇలాగా ఉంటుంది అనమాట. వర్క్షాప్లో ఏంటంటే సో ఆఫీసులు ఉంటాయి, పెద్ద పెద్ద ఓపెన్ ఏరియా కాబట్టి లైట్స్ ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఇవన్నీ కూడా ప్రాపర్గా వర్క్ అవుతున్నా లేదా, దానికి సప్లై సరిగ్గా వెళ్తున్నా లేదా అనేది ఇవన్నీ కూడా మీరు చెక్ చేయవలసి వస్తుంది అనమాట. వర్క్షాప్లో కానివ్వండి, ప్రొడక్షన్ యూనిట్లో కానివ్వండి. సో ఈ విధంగా మీకు జాబ్ ప్రొఫైల్ అనేది ఉంటుందన్నమాట. సో డ్యూటీ అవర్స్ చూసుకుంటే మీకు ఓన్లీ జనరల్ డ్యూటీ ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ మనకి ఏంటంటే 99% మనకు ఉండేది జనరల్ డ్యూటీ ఉంటుంది. మార్నింగ్ 8 నుండి ఈవినింగ్ 5 వరకు అనేది డ్యూటీ అవర్స్ ఉంటాయి. మోస్ట్లీ ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే మనకి నైట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి శాలరీ మీకు బేసిక్ శాలరీ వచ్చి 7th పే కమిషన్, ఏదైతే ప్రజెంట్ అయితే 7th పే కమిషన్ నడుస్తుంది కాబట్టి బేసిక్ శాలరీ 18,000. ప్రజెంట్ అయితే 53% డిఏ నడుస్తుంది కాబట్టి 9,450 అండ్ టీఏ వస్తుంది. టీ అంటే ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఏదైతే మీకు డ్యూటీకి వెళ్ళడానికి రావడానికి మీకు ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఒక 2,066 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చి హెచ్ఆర్ఏ వచ్చి మనకి మీరు మెట్రో సిటీలో ఉంటే ఒక 30% వస్తుంది అనమాట, 5,400. సో మోస్ట్లీ మీకు వచ్చే 35K వస్తుంది. దీంతోపాటు ఏదైనా నైట్ డ్యూటీ చేసిన ఆ మంత్లో మీరు నైట్ డ్యూటీ చేసినా సరే, కొంచెం డిస్టెన్స్లో వెళ్ళి వర్క్ చేసి వస్తారు కదా, టీఏ ట్రావెలింగ్ అలవెన్స్ దొరికినా సరే ఒక 3 to 4,000 వరకు మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఓవరాల్గా మీకు 35 to 40K వరకు మంత్లీ ఇన్కమ్ అని స్టార్టింగ్లో మీకు వస్తుంది అనమాట. సో మంత్లీ మీకు వచ్చే శాలరీ 35 to 40 వరకు అనేది మీకు మంత్లీ వచ్చే శాలరీ. ఓకే, సో ఈ శాలరీ అనేది ఇది 7th పే కమిషన్. మనకు ఆల్రెడీ 8th పే కమిషన్ గురించి అనౌన్స్మెంట్ చేయడం అయితే జరిగింది కాబట్టి, సో 2026 తర్వాత మనకి 8th కమిషన్ ఏదైతే బేసిక్ ఉందో ఆ లెవెల్ 1 బేసిక్ ఎంత ఉందో ఆ 8th పే కమిషన్ ఎఫెక్ట్ అనేది మీకు ఎలిజిబిలిటీ అవుతుంది. ఎఫెక్ట్ అయిన తర్వాత మీ యొక్క శాలరీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏదైతే శాలరీ గురించి చెప్పానో ఇది ఓన్లీ 7th పే కమిషన్ సంబంధించి. ఫ్యూచర్లో మనకి 8th పే కమిషన్ కూడా అనౌన్స్మెంట్ చేశారు కాబట్టి నెక్స్ట్ ఇయర్ నుండి 2026 నుండి ఎవరైతే మీరు 2026 తర్వాత జాయిన్ అవుతారో, సో ఎవరైతే జాయిన్ అవుతారో
వాళ్ళకి ఈ 8th పే కమిషన్ అనేది ఎలిజిబిలిటీ అవుతుంది. సో మినిమం బేసిక్ అనేది ఇంత అనేది ఇంకా అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి సో అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మీ యొక్క శాలరీ అనేది ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి ప్రమోషన్స్ అయితే ఈ విధంగా అయితే ఉంటాయి. ఫస్ట్ మీరు హెల్పర్గా ఉండేటప్పుడు మీ యొక్క లెవెల్ అనేది లెవెల్ 1లో ఉంటుందన్నమాట. సో ఈ అసిస్టెంట్ నుండి మీరు టెక్నీషియన్ 3కి వెళ్ళడానికి మినిమం అయితే 3 ఇయర్స్ అయితే టైం పడుతుంది. ప్రమోషన్స్ అనేది ఇక్కడ చాలా త్వరగా అయితే వస్తాయన్నమాట. వేకెన్సీ ఉన్నట్లయితే మీకు త్వరగా ఇచ్చే అవకాశం అయితే ఉంది. వితిన్ 3 ఇయర్స్లో మీకు టెక్నీషియన్ 3గా ప్రమోషన్ అయితే వస్తుందన్నమాట. సో టెక్నీషియన్ 3 నుండి టెక్నీషియన్ 2కి వితిన్ ఇది కూడా ఒక 3 ఇయర్స్ అయితే టైం పడుతుంది. 3 ఇయర్స్లో మీకు టెక్నీషియన్ 2 కూడా వచ్చేస్తుంది. టెక్నీషియన్ 2 నుండి టెక్నీషియన్ 1కి అనమాట 2 to 3 ఇయర్స్లో మీకు ప్రమోషన్ అనేది వస్తుందన్నమాట. సో టెక్నీషియన్ 1 నుండి ఎంసీఎంకి అనమాట ఇక్కడ మీకు టైం అనేది తీసుకుంటుంది అనమాట. 7 to 8 ఇయర్స్ అనేది మినిమం 7 to 8 ఇయర్స్ అనేది మీకు టైం టేకన్ అయితే తీసుకుంటుంది ప్రమోషన్ రావడానికి. సో ఎంసీఎం జేఈ అనేది ఈక్వల్ అంటే మనకి లెవెల్ ప్లే చూసుకుంటే జేఈకి లెవెల్ 6 సంబంధించిన పోస్టు, అదేవిధంగా లెవెల్ 6 సంబంధించిన ఇంకో పోస్ట్ ఏంటంటే ఎంసీఎం అనమాట. ఈ రెండు కూడా లెవెల్ 6 సంబంధించిన పోస్టు. సో మీకు ఈ ఎంసీఎం నుండి జేఈకి వెళ్ళాలంటే మీరు ఇక్కడ ఎగ్జామ్ అనేది రాయవలసి వస్తుంది అనమాట. ఎగ్జామ్ రాసి డైరెక్ట్గా జేఈ పోస్ట్కి మీరు ఎలిజిబిలిటీ అవుతారు. జేఈ నుండి ఎస్ఎస్కి వెళ్ళాలంటే మినిమం 4 to 5 ఇయర్స్ అనేది మీకు ప్రమోషన్ అయితే 4 to 5 ఇయర్స్లో మీకు ప్రమోషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీకు అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి ప్రమోషన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ వన్ వచ్చి జీడీసీ ద్వారా కూడా మీరు వేరే పోస్ట్కి ప్రమోషన్లో కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అది ఎలా అంటే మీరు ఆఫ్టర్ జాయినింగ్ తర్వాత మీరు ఈ జీడీసీ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో జీడీసీ ఎగ్జామ్ రాసి మీరు డైరెక్ట్గా ఎస్ఎం కానివ్వండి, స్టేషన్ మాస్టర్ కానివ్వండి, ఏఎల్పి కానివ్వండి, ట్రైన్ మేనేజర్, గూడ్స్ గార్డ్ కానివ్వండి, ఎన్టీపీసీలో ఉన్న కొన్ని పోస్టులకి మీరు ఎలిజిబిలిటీ అవుతారనమాట. సో మనకి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే మీరు అప్లై చేసుకొని ఎగ్జామ్ రాస్తే డైరెక్ట్గా ఈ పోస్టులకి మీరు ప్రమోషన్లు అయితే వెళ్ళొచ్చు అనమాట. సో అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి ప్రమోషన్స్ అనేది ఈ విధంగా అయితే ఉంటాయి. ఫీమేల్స్కి అనేది ఏ విధంగా ఉంటుంది. సో అడ్వాంటేజెస్ ఏంటంటే మన జనరల్ డ్యూటీ ఉంటుంది కాబట్టి నైట్ షిఫ్ట్లు అయితే ఉండవు. సో మనకి ఫర్దర్గా ఏదైనా ఎగ్జామ్స్కి అయితే స్టడీ చేసుకోవడానికి ఇవన్నీ కూడా మనకు టైం ఉంటుందన్నమాట. సో అదేవిధంగా ఫ్యామిలీతో కూడా స్పెండ్ చేయడానికి టైం అయితే ఉంటుందన్నమాట. సో మార్నింగ్ డే డ్యూటీకి వెళ్ళిపోయినా సరే నైట్లో ఈవినింగ్ కల్లా మీరు ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఫ్యామిలీతో మీ పిల్లలతో హ్యాపీగా అయితే జాలీగా అయితే ఉండొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చి ఫర్దర్గా ఏదైనా జాబ్ గురించి అయినా ట్రై చేయాలి, ఇంకా పై పోస్ట్కి వెళ్ళాలనుకునే వాళ్ళైతే స్టడీ చేసుకోవడానికి కూడా మీకు అనేది టైం ఉంటుంది. ఫీమేల్స్కి అయితే బెస్ట్ జాబ్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే పెద్దగా వీళ్ళకి వర్క్ ప్రెజర్ అనేది ఎటువంటి ప్రెజర్ అనేది ఉండదు. సో వీళ్ళకి ఏంటంటే పలానా దగ్గర నుండి కంప్లైంట్ వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి వర్క్ చేస్తారు కాబట్టి సో మీరు మోస్ట్లీ అసిస్టెంట్ హెల్పర్ కాబట్టి టెక్నీషియన్ వర్క్ చేస్తారు కాబట్టి సో ఫీమేల్స్ కూడా అంత పెద్ద ఇదైతే ఉండదన్నమాట. ఓకేనా, క్లీనింగ్ అలాంటి వర్క్ చిన్న వర్క్లు ఉంటాయి. ఏదైనా ఎక్విప్మెంట్స్ అడిగితే ఆ ఎక్విప్మెంట్స్ ఇవ్వడం, స్టోర్ నుండి ఏదైనా మెటీరియల్ తీసుకొని రమ్మంటే ఆ మెటీరియల్ తీసుకొని రావడం, సో డిఫరెంట్ మెటీరియల్ స్టోర్లో అప్పచెప్పాలంటే ఆ మెటీరియల్ తీసుకెళ్ళి అప్పచెప్పడం, ఇలాంటి చిన్న వర్క్స్ ఉంటాయి కాబట్టి సో లేడీస్ కూడా బెస్ట్ జాబ్ అని చెప్పుకోవాలి. సో ఎవరైనా పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టేటప్పుడు సో మనకి ప్రమోషన్స్ అండ్ పీస్ఫుల్ వర్క్ లోడ్ అనేది తక్కువగా ఉండాలి అనుకునేవారైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి ఉంటుంది. ఓకే, సో అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ సంబంధించి జాబ్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. సో అందరికీ అర్థమైందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.